107వ కీర్తన 6వ వచనాన్ని మనం చదవండి. 13వ వచనాన్ని ఇంకొకరు చదవండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. 13వ వచనం ఇంకొకరు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఈరోజు 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటేంటంటే విమోచించే దేవుడు. రెండవ మాట ప్రేమించే దేవుడు. ఈ 2 మాటలు మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటేంటంటే విమోచించే దేవుడు, రెండవది ప్రేమించే. ఈ 2 విషయాలు ఆయన మన మీద ఉన్నటువంటి కనికరంతో జరిగించాడు. పాపులను విమోచించిన దేవుడు, పాపులను ప్రేమించిన దేవుడు, పాపులను విమోచించిన దేవుడు, పాపులను ప్రేమించే దేవుడు. ఆయన ఉద్దేశం అది. దేవుడి ఉద్దేశం ఏంటంటే మన పాపముల నుండి మనకు విడుదల కలుగు చేయాలి. వారు అలాగే ఉండిపోకుండా వారిని ప్రేమించాలి అనేటటువంటి ఉద్దేశం దేవునికి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? మనము చల్లగా ఉండాలని, మనం సంతోషంగా ఉండాలని, మనము ఆనందంగా ఉండాలని, మనం నిత్యము కూడా ఉపవాసంగా ఉండాలని, ఏ రోజు కొరత లేకుండా తృప్తిగా సమృద్ధిగా ఉండాలని ఆయన ఉద్దేశం. ఈ ఉద్దేశంతో ఆయన ఆది దంపతులను సృష్టించాడు. చూడండి, అది కారణము 1వ అధ్యాయం 28వ వచనం చూడండి సార్. అది దేవుడు వారిని ఆశీర్వదించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎందుకు? ఆయన ఉద్దేశం అది, ఆయన ప్రణాళిక అది, ఆయన తలంపది. దేవుడు వారిని ఆశీర్వదించాను. తర్వాత ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనిడి. అని ఉద్దేశం ఏంటంటే మనము ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దీనంతటిని కూడా మనం స్వాధీనం చేసుకోవాలని ఆయన. ఈ ఉద్దేశాన్ని ఏం చేశారు? ఆది దంపతులు ఆదామవ్వలు పతనం చేసేసారు, దానిని తారుమారు చేసేసారు. సైతాను మాట విని వాళ్ళు దేవుని ఉద్దేశాన్ని పాడు చేశారు, పతనం చేసేసారు. అయినా కూడా దేవుడు వారిని ప్రేమించి వారికి క్షమాపణ ప్రసాదించి వారిని మరలా ఏదైనా తోటలోకి ప్రవేశింపజేసి వారిని దీవించిన సందర్భం పెళ్లి చేసి దీవించాలి. అయినా కూడా వారి యొక్క ఆలోచన తలంపులు రాను మన బిడ్డలు తల ఏమైపోయి పాపములో చిక్కుకుపోయి, పాపములో ఇమిడిపోయి, దానికి ఆహుతి అయిపోయి, దానికి బానిసలైపోయి, దానికి దాసులైపోయి దేవుని ఉద్దేశాన్ని చదవగొట్టి దేవుని ప్రేమకు వారు ఏమైపోయారమ్మా? ఏమైపోయారండి? దూరం అయిపోయారు. ఇక్కడ మనం చదువుకున్నాము, వారి కష్టకాలమును యెహోవాకు మొరపెట్టిరి, ఆయన రాకడలో నుండి వారిని విడిపించాను. ఎవరు వారు?
ఉండేవారు. నిర్గమాకాండం నిర్గమాకాండము 3:7 వచ్చి చదవండి గబగబా. నిర్గమాకాండం 3:7. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తీయులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన బాధ వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలుదేరును ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. దిగి వచ్చి ఉన్నాను. ఎంత ప్రేమ దేవుడు. శత్రువులు ఆ కనాను దేశాన్ని ఆక్రమించుకొని స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్నటువంటి భూ పంట సారమును వారు ఏం చేస్తున్నారు, అనుభవిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నారు. సువిశాలమైనటువంటి ఆ కనాను దేశములో అక్కడ ఉన్నటువంటి పాడి పంటలను, అక్కడ ఉన్నటువంటి ధనధాన్యాదులను వారు దిగమింగుచు అక్కడ పాపము చేస్తూ దేవుడికి వ్యతిరేకముగా వారు జీవిస్తారు. నా బిడ్డల వ్యతిరేకమా బాధపడుతూ ఉన్నారు. మోషే కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఐగుప్తు దేశంలో ఫరో చక్రవర్తి వారిని చాలా ఇబ్బంది పెడుతుంది. కనుక నేను ఆ కష్టంలో ఉన్నటువంటి నా ప్రజల బాధలను, వారి మళ్ళను వీటిని ఆపదల నుండి వారిని ఏం చేశారమ్మా 13 వచనం అంటాడు. మళ్ళీ అదే మాట, కష్టకాలం నువ్వు వారి హోమను మొదలుపెట్టింది, ఆయన వారి ఆపదలు వారిని విడిపించాను. వాళ్ళు విడిపించే దేవుడు. బాధలలో కష్టాలు ఉండగా మన బాధలు చూసి సంతోషించేటటువంటి దేవుడు కాదు. ఆయన వినే దేవుడు కనుక, ఆయన ఆలోచించే దేవుడు కనుక చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు రాగానే మనం ఏం చేస్తూ ఉంటామండి, ఏడుస్తాం. ఆదరించేవాడు లేక, పలకించేవాడు లేక, మనల్ని పట్టించుకునేవాడు లేక మనం చాలా పడుతున్నాం. కానీ మనం పట్టించుకునేటటువంటి దేవుడు ఒకడు ఉన్నాడన్న ఆశతో మనం ఏం చేస్తుంటామండి, కన్నీరు దాచి మోకరించి ప్రార్థన చేసుకుంటుంటాం. కారణం ఏంటి, ఆయన ఆలకించే దేవుడు, ఆయన మొర వినే దేవుడు, విడిపించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. మొదటి పాఠం చూసాం. ఎవరైనా అమ్మా ఏం చేసుకున్నాడు, మొదటి కోసం చూడండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం మొదటి రోజు చూడండి. యోనా దీన్ని చూచి బహు సిగ్గుగ్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహు శాంతమును, అత్యంత కృపయు గల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మారదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతిని. ఎంత పని చేశాడు న్యాయమేనా? దేవుడు సేవకుడు, దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి పాస్టర్ గారు యోనా, నీవు కటాక్షమును, జాలియను, బహు శాంతమును, అత్యంత కృపయుడు దేవుడే విండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే ఏం చేశాను, పారిపోయినటువంటి ఆ యోనాను దేవుడు ఏం చేశాడు, సముద్రానికి అప్పగించాడు. సముద్రంలో ఉన్నటువంటి ఒక పెద్ద చేప తిమింగలానికి ఆయన అప్పగించాడు. ఎన్ని రోజులు ఉన్నాడు అమ్మా? చదవండి, 2వ అధ్యాయం మొదటి రోజు చదవండి. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగ ప్రార్థించెను, నేను ఉపద్రవములో
యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను ఆగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కర్రులను నన్ను కప్పి ఉన్నవి. ఎంత భయంకరమైనటువంటి శోధన వచ్చిందో యోనా చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన విని ఆయన కన్నీరు చూచి దేవుడు ఆ భయంకరమైనటువంటి చేప కడుపులో నుండి అగాధంలో ఉన్నటువంటి ఆ సముద్రంలో గర్భంలో నుండి ఆ చేపకు అది ఇవ్వగానే అది ఏం చేసింది? కక్కివేసింది. ఏ ప్రాంతానికైతే దేవుడు యోనా వెళ్ళమన్నాడో ఆ ప్రాంతపు సరిహద్దులో దేవుడు ఆజ్ఞగానే ఆ చేప ఏం చేస్తున్నామా? కక్కివేసింది. ఆ కక్కివేసిన తర్వాత చట్టంలో చూడండి, మళ్ళీ మూడవ అధ్యాయం 4వ వచనంలో చూడండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములు నినివే పట్టణమును నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసములను చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. చాలా తెలిసి ఉంచండి. బయట గోనె పట్ట కట్టుకున్నారు. ఎవరు వారు? నినివే ప్రజలు 40 దినాల్లో మీ పాపములన్నిటిని దేవుడు చూశాడు. మీకున్నటువంటి మూర్ఖత్వాన్ని దేవుడు చూశాడు. మీరు చేసినటువంటి ద్రోహములను దేవుడు చూశాడు కనుక ఇంకా 40 రోజులు టైం ఇచ్చాడు దేవుడు. ఈ 40 రోజుల్లో ఈ నినివే పట్టణ నాశనం చేస్తా ప్రకటన చేయగానే నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం నుంచి ఉపవాసంలో చాటించి గనులేని అల్పులేని అందరిని కూడా పట్టా కట్టుకొని డబ్బున్నోడు పేదోడు చిన్నోడు పేద అందరూ కూడా ఏం చేశారంటే ఉపవాసం నుండి కొని పెట్టాక వాళ్ళు మాత్రమేనా? తర్వాత చదవండి 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. చాలు రాజుగారు కూడా దేవుని శాపము నుండి భయంకరమైన దేవుని ఒకరు తప్పించుకున్నారని ఆయన కూడా రాజవస్త్రాలు తీసివేసి ఎక్కడ కూర్చున్నాడు? ఆయన కూడా ఏం చేశాడంటే బూడిదలో కూర్చుండెను. తర్వాత ఏం జరిగిందో 7వ వచనంలో మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు. నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. దేవుని వేడుకొనవలెను. ఎందుకు వేడుకోవాలి? ఆయన పాపములలో నుండి మనకు విడుదల కల్పించేవాడు. ఆయన మనలను ప్రేమించేవాడు. ఎంత భయంకరమైనటువంటి ఆ స్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన శాపాన్ని పంపలేదు, ఒక్కరితో పంపించలేదు. ఆ నినివే పట్టణాన్ని దేవుడు నాశనం చేయలేదు. నాశనం చేయలేదని చెప్పి యోనాకు కుళ్ళుమొత్తం చేశాడు. ఎంత భయంకరం మాట్లాడి కుళ్ళుమొత్తం చేశాడు. రావచ్చా? దేవుని సేవకుడి కుళ్ళుమొత్తం ఉండవచ్చా? ఏమండి? కోపం రావచ్చా? దండించవచ్చా? సీరియస్గా మాట్లాడవచ్చా? యోనాకి అడుగుతుంది. ప్రజలు మాత్రమే కాదు, రాజు కాదు, మంత్రులు, శతాధిపతులు, సహస్రాధిపతులు, సైన్యాధిపతులు వారు మాత్రమే కాదండి. పశువులు,
గొర్రెలు, మేకలు, ఏమేమి జీవరాశులు ఉన్నవో అది నువ్వే పట్టణంలో ఎద్దులు అన్నీ కూడా ఏం చేయాలట, మేతనేయకూడదు, నీళ్లు తాగకూడదు. ఎంత భయంకరమైన శాసనాన్ని రాజుగారు పెట్టారు చూడండి. ఉగ్రత, భయంకరమైన చూడండి కదా. అలాగే ఉగ్రతలో నుండి దేవుడు అందరినీ కూడా రక్షించటానికి ఆయన సెలవులో ప్రాణాన్ని పెట్టవలసి వచ్చాడు. అది చూసినటువంటి యోన ఏం చేస్తామన్నాడు, చిత్తాక్రాంతుడై మనల్ని పెట్టుకున్నాడండి. వాళ్ళు బాగుపడుతూ ఉంటుంటే, వాళ్ళు శుభ్రంగా ఉంటే చాలా మందికి ఏం జరుగుతుందంటే చిత్తెక్కిపోయిపోతుంది. ఇబ్బంది వచ్చి కష్టం వచ్చి మనాలు పెట్టుకుని వాళ్ళు చింతపడడం కాదండి, ఎదుటోళ్ళు బాగుపడుతూ ఉంటుంది. పచ్చగా ఉంటే చాలా మంది మనవాళ్ళు గుడికి వచ్చేవాళ్ళు ఏం చేస్తారండి, మనాలు పెట్టుకుని ఉన్నారు. యోనా కూడా అదే మనసు సంతాక్రాంతుడి ఏం చేస్తాడండి, కోపగించుకొని తన మీద తనకి కోపం వచ్చింది, కోపగించుకొని దేవుడితో మాట్లాడుతున్నాడు. యెహోవా, నేను నా దేశంలో ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకున్నానయ్యా. నువ్వు అన్నావు, ఆ నాశనం చేస్తానన్నావు. ఆమె నీ ప్రేమలో నుండి దూరం చేసి బహు శ్రమలు తొలగి చేస్తావు అని అన్నావు. కానీ ఇవి చెయ్యమని చెప్పి నేను అనుకున్నాను, ముందే అనుకున్నాను. అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహు శాంతమును, అత్యంత కృపయుడుగా దేవుడవు ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానవని నేను తెలుసుకొని పాటిపోయాను. కనుక నేను ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, నేను బ్రతకడం కంటే అమ్మా చచ్చిపోతాను. బ్రతకడం కంటే ధనాన్ని దేవుడు బాగు చేస్తాడు, జీవి చచ్చిపోవడం ఏంటంటే మరణంలో మీరు తప్పించినటువంటి ఆ ప్రజల నుంచి వచ్చే సంతోషపడేదానికి కోపగించుకొని చింతాక్రాంతుడై నేను చచ్చిపోతాను, నేను బతకను, చచ్చిపోతే దేవుడు తక్కువ జనాలు నీ బుద్ధి అలాంటిదన్నా, నేను చచ్చిపోతాను. ఇంకో వైపు ఒక ఆయన ఉన్నాడు, చచ్చిపోతాను చెప్పను. ఆయన కూడా నీ చచ్చిపోతే నేను తీసేసుకోమన్నాడు. చెప్పాలి, చెప్పాలి, చచ్చిపోయి కొన్నాడు చెప్పాలి. ఏమండి చచ్చిపోయి ఆయన చెప్పాలి. మీరంతా బైబిల్ జ్ఞానం ఉండదు. సత్యమాల విజయం ఎంత ఎత్తుకుంటుంది ఆలోచన చేస్తాను. మగవాళ్ళు ఎవరు ఉన్నారా, ఎవరన్నా లాగానే చచ్చిపోతానని ఒక ఆయన అనుకున్నాడు. ఎవరైనా ఏలియా, ఎవరమైనా తెలుసు మీకు, ఏలియా సంగతి తెలుసు, మన అందరి సంగతి తెలుసు, నా సంగతి తెలుసు, యోనా సంగతి తెలుసుకున్నాం, ఏలియా సంగతి కూడా తెలుసుకోవాలి. ఏమన్నా ఏలియా రాజుల గ్రంథం మనం తీయక్కర్లేదు. ఏమనుకున్నాడు, అయ్యా నేను చేసిందంతా చాలు, ఎంతడుతో ఇక చాలు, ఇక నా ప్రాణాన్ని తీసేసుకోమన్నాడు. ఏలియా ఎందుకు అలా అన్నాడు, ఏలియా కరిమల పర్వతం మీద గొప్ప యుద్ధం జరిగింది. 450 మంది బలిదేవత ప్రవక్తలు యెజెబెలు రాణి ఏర్పాటు చేసుకోండి. దేవుని విడిచిపెట్టి ఆహాబు యెజెబెలు ఏం చేశారంటే, రాజు రాణి ఏం చేశారండి, దేవుని విడిచిపెట్టి బలిదేవతలను మొక్కున్నారు. వాళ్ళకి ప్రార్థన చేయడానికి 450 మంది పాస్టర్లు పెట్టుకున్నారు. బలిదేవత ప్రవక్తలు వాళ్ళు. ఆ కరిమల పర్వతం మీద ఏలియాకు ఆ బలిదేవత ప్రవక్తలకు పోటీ జరిగింది. ఏమిటి ఆ పోటీ తెలుసా? నాన్న ఎప్పుడు చెప్పినా ఎవరన్నా 5 జీతాలు ఎవరన్నా నిజమా? ఏంటి ఆ పోటీ? ఎవరి దేవుడు గొప్ప, మా దేవత గొప్పని ఆ 450 మంది చెప్తా ఉన్నారు. మా దేవుడు గొప్ప అని ఒక్కడే నిలబడి ఏలియా మాట్లాడుతున్నాడు. ఒక పోటీ పెట్టుకున్నాం, 2 ఎద్దులు కోసి
ముక్కలు ముక్కలుగా కోసి వాటిని పచ్చి పొలంలో పెట్టి వాటి మీద నీళ్లు పోసి కొన్ని తూముల వరకు నీళ్లు పోసి నిప్పు లేకుండా తగ్గబెట్టాలి. విన్నారా? మాట్లాడలేదు చెప్పారా? విన్నారా? ఇక లోతుగా మనం వెళ్ళక్కర్లేదు. వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆకాశం నుండి అగ్ని వస్తుంది, బయలుదేవత నమ్మినటువంటి ప్రవక్తలు అనుకున్నారు వారు నమ్మిన దేవత వచ్చి కాల్చేస్తుందండి. పొలంలో పచ్చి మాంసం నీళ్లు పోసారు, చుట్టూ కూడా కిందకాలు తవ్వారు, అంతా కూడా నానిపోయి ఉంది. నిప్పు పెడితే అనిపిద్దా? కావుతుందా? ఓ ఏరియా గంతులు వేస్తున్నాడు, రండి నా దగ్గరికి, నేను నమ్మలేదు గొప్ప వాటిని రుజువు చేస్తాను. ఆయన కూడా పశువులు కట్ చేయించి బలిపెట్టం కట్టి పొలాలు పేర్చి దగ్గర మాంసం పెట్టి నీళ్లు పోసి కొన్నిసార్లు నీళ్లు పోయించి పొగిలిపోతున్నట్లుగా ఆ కందకంలో అంతా నిండిపోయినట్టుగా పంపించాడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించువాడా అన్నాడు. ఇంకే చదువు రాజు గారు ఏరియా గురించి ప్రార్థన ఆలకించువాడా, నీవు గొప్ప దేవుడు అని ఈ బయట ప్రార్థన నోరు మూయబడినట్లుగా నీ గొప్పతనాన్ని బయలుపరచు. అంటే నేను ఓడిపోతే నీ గురించి నువ్వు సేవ చేయలేదు, నేను అవమానం పొందుతాను, ఎగతాళి చేయబడుతాను. నువ్వు గొప్ప దేవుడు కనుక అగ్నిని పంపించి ఈ బలి పశువుని ఈ పొలాలు ఈ బలిపెట్టు అంతటిని కూడా నువ్వు కాల్చి తగ్గదగమనేటటువంటి వెలుగు అగ్ని ఆకాశం నుండి దిగవచ్చి ఆ బలిపెట్టు అంతటిని కూడా ఏం చేసిందమ్మా? కాల్చి నువ్వు చేసి వేసింది ఏమీ మిగిలింది. అక్కడ తెలుసుకున్నటువంటి ఆ మాంసం పొలం అని కాలిపోయింది. నా దేవుడు గొప్పవాడిని ఆ పర్వతం మీద ఏలియా గొంతెత్తి కేకలు వేస్తూ ఉన్నాడు. అది తెలిసినటువంటి యజములు దాన్ని ఏలియాను చంపించడానికి సైన్యాన్ని పంపించింది. నా ప్రవక్తల్ని నువ్వు చంపేస్తావా? నా ప్రవక్తలు నువ్వు దారుణంగా వారి ప్రాణాలు తీసేస్తావా? నీ సంగతి చూస్తాను, నీ సంగతి చెప్తాను అన్నప్పుడు ఏలియా ప్రాణాన్ని అరిచేతులు పెట్టుకొని పారిపోవడం మొదలుపెట్టాడు. ఎన్ని దినాలు పారిపెట్టి ఎన్ని దినాలు పరిగెత్తాడు? అందులో నేను ఏం లేదు. ఎన్ని దినాలు? 40 దినాలు. ఎన్ని దినాలమ్మా? 40 దినాలు పారిపోయి ఒక బదలేని కింద ఆయన పడుకున్నాడు. అక్కడ అంటున్నాడు దేవుడితో, అయ్యా నేను ఈ సేవ చేయలేదు, నా వల్ల కాదు, నువ్వు చేయమన్న పనుల్లో నేను చేశాను, ఎన్నో కార్యాలు చేశాను, ఎన్నో అద్భుతాలు జరిగించావు నా ద్వారా, ఇక నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను అయ్యా, నా ప్రాణం తీసేసుకో, నాకు విడుదల కలిగి నాకు రిజల్ట్ ఇచ్చేసేయి, నన్ను తీసేసుకో. దేవుడు అన్నాడు, ఎంతో చచ్చిపోవడం నీ ఉడికనా? ప్రాణాన్ని తీసుకోమంటాం నీ ఉడికనా? ఇంకా నువ్వు చేసేసావా? చాలా ఉంది. ఒక వ్యక్తికి నీవు అభిషేకం చేయాలా, ఒక వ్యక్తికి నీవు రాజుని చేయాలా, ఒక వ్యక్తికి నువ్వు ప్రార్థన చేయాలా, ఎన్నో 4 పనులు పెట్టుకున్నా నీ గురించి ఎలా నువ్వు చచ్చిపోవటానికి. దేవుడు చచ్చిపోతామన్నటువంటి వ్యక్తిని ఆయన ఆలోచన తీసివేసి విమోచన కలుగు చేసి ఆయన కష్టాన్ని, బాధను, నితూర్పును దేవుడు అర్థం చేసుకొని ఆయన మొర ఆలోచించి మరి ఒక పనిని దేవుడు ఏలియాకు అప్పగించాడు. లోనా కూడా నేను ప్రతిఫలి కంటే ఏమన్నదమ్మా?
బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించిన న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి దాని తీర్పు తగ్గిన బస చేశాచట. తండ్రిని ఒకరికి వేసుకుని పట్టణం ఏది సవరించునో చూచుదని ఆ నేను కూర్చుండగా దేవుడు యెహోవా సంతృప్తి ఏర్పరిచి అతను కలిగిన శ్రమ పోల్చుటకై అతను తిరిగి ఆ యోన తలకు పైగా నేను చేశాను. ఆ స్వరచితం చూచి యోన బహుగా సంతోషించాను. ఆ పట్టణం అంతా కాలిపోతేమో, ఆ పట్టణం అంతా ఒక నాశనం అయిపోతేమో అని ఏం చేస్తున్నాడు? ఒక చోటకి వెళ్ళి కూర్చుండి చూస్తూ ఉన్నాడట. చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? ఒక పందిరి వేసుకొని ఆ పట్టణం ఏం శ్రమించును చూస్తుంది. ఆ నేల కూర్చుని ఉండగా ఆ సరస్వతి ఏర్పరిచి ఆ శ్రమ ప్రోగుడికై దీన్ని యోనా తలకు పైగా లేక ఇచ్చినట్టు చేసి అక్కడ ఎండ వస్తూ ఉందట. ఎండ వస్తూ ఉంటే ఆ స్వరచిత్ర మీద నా యోనాకి చాలా విశ్రాంతి కలుగుతుంది. అద్భుతం ఏంటంటే ఆ తెల్లడే పాటికి అది ఏమైపోయిందంటండి, వాడిపోయి చచ్చిపోయింది. కోపం వచ్చింది మళ్ళీ యోనా. అప్పుడు అంటున్నాడు దేవుడు మళ్ళీ చూడండి ఇంకోసారి 9వ వచనం. అప్పుడు దేవుడు ఆ సరస్వతిని గురించి నీకు కోపించిన న్యాయమా అని యోనాను అడగగా యోనా ప్రాణము పోవునంతగా కోపించిన న్యాయమే. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సరస్వతి విషయములో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులను గల నినివే మహాపురమును విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. అంత పెద్ద నగరం నినివే పట్టణం అంతండి 120,000 కంటే ఎక్కువగా ఉన్నటువంటిది కుడి ఎడమ ఎరుగని జనమును బహుగా పశువులు గల మహాపర్వత. ఆ నినివే మహాపర్వతం వారి పాపములను క్షమించింది. యోనా కూడా తిరుగుబాటు చేసిన కోపగించుకున్న యోనాను కూడా తనకున్నటువంటి దుష్ట ఆలోచనని తప్పించి ఆ ప్రేమతో ఆ పట్టణంలో మరి కొంతకాలం యోనాను దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక ఆయన విమోచించేది, ఆయన మన ఆలోచించే దేవుడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు సంతోషించే దేవుడు కాదు మన దేవుడు. యోగుకి ఎన్నో కష్టాలు వచ్చింది, ఎన్నో ఇబ్బందులు వచ్చింది, శరీరం అంతా కూడా పుచ్చిపోయింది, గీర్పులు వచ్చేసింది, గోకుంటున్నాడు చిన్నపిల్లతో. ఆ గోకబెట్టిన శరీరం ఏమంటుంది? లేకపోయి ఏం కాదమ్మా రసికాట్లో ఉంది, రసికాట్లో ఉంది. భార్య వచ్చి ఎందుకయా బాధపడతారు? ఆ సైతాన్ చెప్పింది కదా ఆయన దూషించమని. ఒక మాట అన్నారా, ఒక మాట దూషించదు అన్నప్పుడు ఏమన్నా నువ్వు భార్యని భక్తురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చాను, యెహోవా ఏం తీసుకున్నాడు? ఏం నష్టపడ్డాడు? యోగు 7,000 గొర్రెలు, 4,000 ఒంటెలు, 500 జతలు ఎడ్లు, 6 గాడిదలు, 7 కొడుకులు, 3 కుమార్తెలు, ఇదంతా అంగీకారానికి ఎంతో మంది దాసదాసీలు ఉన్నటువంటి మహా గొప్ప ధనవంతుడు యోగు. ఆ భూజి ప్రాంతంలో ఉన్నటువంటి ధనవంతులందరికంటే ఎక్కువగా దీవించబడినటువంటి వాళ్ళ యోగు భక్తుడు. శోధనలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శరీరం పాడైపోయింది, ఆస్తి అంతా పోయింది, బిడ్డలు చచ్చిపోయారు, చాలా నాశనం అయిపోయింది. అంతా యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని రాకలికి ఆయన తన శ్రమలన్నింటిలోనే దేవుడి విమోచన కలుగు చేసి దేవుడి తన ప్రేమను యోగు పట్ల చూపించి అతను పోగొట్టున్న దానికంటే ఇల్లు రెట్టించాడంటమా 2 రెట్లు. 7,000 గొర్రెలకు ఇంకో 7,000, 500 ఎడ్లు, 6 గాడిదలు, కొడుకులు 7, ఇంకో 7, 3 కుమార్తెలు, ఇంకో 3. ఎంత గొప్ప దీవున కారణం ఏంటంటే ఆయన వచ్చిన శ్రమలను యోగు జీవించాడు.
ఏలియా జయించలేక చచ్చిపోతానన్నాడు. యోను చింతాక్రాంతులై ఆ ఊళ్ళో బాగుపడుతూ ఉంటే కుటుంబంతో విషిద్దంతో ఏమవుతానండి చచ్చిపోతాం తీసేసుకుంటున్నాను. మనం ప్రార్థన చేసుకునేది ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి తతంగా ఈ లోక మోసంలో విడుదల పొందటాను దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నట్టు గొప్ప దేవుడు ఆ దేవుడు. కనుక మనకు విమోచన ఈ లోక ఆశల నుండి, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము వీటిలో నుండి మనకి ఏం కావాలట? విడుదల కావాలి. అప్పుడు దేవుని ప్రేమను మనం సంపాదించుకుంటాం. రెండో భాగం చూసాం మనం. యేసు ప్రభువు ఆయన రేగని ఆయన ఇంట్లో భోజనం చేస్తున్నాడు. మార్క్స్ సువార్త 3వ అధ్యాయంలో ఏముంది అక్కడ? భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తూ ఉంటే భోజనం చేస్తున్న సమయంలో ఎవరున్నారు యేసు ప్రభుతో? అమ్మా ఫరిసాయులు, సుంకరులు, పాపులు, అనేకులు, ఇంకా అనేకులు, సుంకరులు, పాపులు, అనేకులు. వీటితో పాటు ఎవరున్నారు? దేశాలు కలహాలు పెట్టినటువంటి పరిచయులు కూడా ఉన్నారు. వారితో పాటు అనేకలు బయట నుంచి భోజనం వచ్చారు. వారు ఏమన్నారు? ఏమన్నారమ్మా? శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూసి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నారేమని ఆయన శిష్యులను అడగగా యేసు ఏమన్నాడు చూడండి. రోగులు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. చాలు దేవుడు ఏమంటాడు? రోగంతో బాధపడేవారు, ఇబ్బందులతో బాధపడేవారు, కష్టాలతో ఉన్నటువంటి వాళ్ళ వరకు నేను వచ్చాను. నీతిమంతుల కోసమే రాలేదు. మనందరం కూడా నీతిమంతులుగా ఉండాలని అనుకుంటున్నాను. యెషయా అంటాడు, మానవుని నీతి అట చింపురి గుడ్డల వల్ల ఉన్నది. మానవుని నీతి చింపురి గుడ్డల వల్ల ఉన్నది. కానీ నీతి అని చెప్పి ఆ కార్యాన్ని మనం చేయాలి. నీతి అనేటటువంటిది చాలా గొప్ప మాట అండి. నీతిగా ఉన్నటువంటి ప్రార్థన ఉండటం, నీతిగా ఉండటం అంటే నిజమైన భక్తితో మనం దీన్ని ఆరాధించుతాం. ఆ నీతి అనే చెప్పి మనలో ఉండకపోతే మనం విడుదల పొందలేము. దేవుని ప్రేమకు మనం పాత్రం కానేము. మనం చేసే విషయాలు మనం చేయము. కలుగు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాపుల కొరకు వచ్చాను, రోగుల కొరకు వచ్చాను, నీతిమంతుల కోసం నేను. ఎందుకు? పాపంలో ఉన్నవాడు పాపంలోనే చనిపోతాడు. వాడు పర్వతరాన్ని పడతాడు. అనీతిగా ఉండేవాడు అనీతిగానే చచ్చిపోతాడు. వాడి పర్వత రాజ్యం స్థానం దొరకదు. కనుక నేను పాపుల కొరకు వచ్చాను. అందుచేత నేను మగ్ధలేని మరియమ్మ ఎన్నో తప్పులు చేసింది. మగ్ధలేని మరియమ్మ ఆమె జీవితంలో చాలా నిజాయితీని, నీతిని పోగొట్టుకుందట మగ్ధలేని మరియమ్మ. 7 దయ్యాలు బట్టి బాధపడుతూ రోగంతో సతమతమైపోతున్నట్టు మగ్ధలేని మరియమ్మ ప్రభువు ప్రేమించి అనే పాపములను క్షమించి ఆమెకున్నటువంటి 7 దయ్యములను వెళ్ళగొట్టి ఆమెకున్న స్థితిని మార్చి మొట్టమొదటిసారిగా ఆ సమాధి దగ్గర కనబడేటటువంటి అదృష్టాన్ని దేవుడు ఎవరికిచ్చాడు? మగ్ధలేని మరియమ్మకు ఇచ్చాడు. చాలా మంది శిష్యులకు ఆ భాగ్యం దొరకలేదు. ఆ భాగ్యం ఆమె సంపాదించుకోలే. ఎసుకుతా ఉంది, యేసుప్రభు ఎసుకుతా ఉంది. ఆ సమాధి దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ సమాధిలో ప్రభువు లేడు. అంతే ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, ఏంటి వెతుకుతున్నారు? తోటలు వెతుకుతున్నారు, ఏంటి వెతుకుతున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? అప్పుడు మగ్ధలేని మరియమ్మ అంది, నా ప్రభువు నన్ను ఎవరో ఎత్తుకొని పోయింది. ఆమె జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి. పాపములో ఉండగా, అపరాధములో ఉండగా, దయ్యములతో బాధపడుతుండగా దేవుడు ఆమెను క్షమించి మన్నించి
తన బిడ్డగా తన సేవకురాలుగా మాట్లాడినటువంటి ఆ కృతజ్ఞత ఆ మంటలు మరియమ్మ హృదయంలో దాచుకుని ఉన్నందు చేత అందరికంటే ముందుగా వచ్చింది. ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని మనకు శక్తి పట్టుకుని వచ్చి ప్రభు ఎదుగుతూ వచ్చే సమాధి కార్యక్రమం సమాధిలో లేడాయినా ఆమె ఆశను ఎదిగి ఆమె యొక్క ఆలోచన ఎరిగి ఆమెకున్న ప్రార్థన జీవితాన్ని ఎరిగి ఎవరమ్మా నేను ఎదుగుతున్నాను అయ్యా నా ప్రభువును ఎవరు ఎదుగుతున్నాను చూసావా నీకు ఎవరు కనపడ్డాలా అప్పుడు ప్రభు అన్నాడు మరియా కేకేశాడు. మరియా కేక వేయగానే గుర్తుపట్టి వదలడానికి కాల్చుకోబోయిందని ముట్టుకోవద్దు. అది శరీరం ఎలా ఉన్నప్పుడు పరిశుభ్రమైన శరీరం మహిళల శరీరం అది శారీరక శరీరం కాదు. ఆ ధన్యత యోనా కోపగించుకున్నాడు, వాళ్ళ నాశనం అయిపోవాలని కోరుకున్నాడు, కాలిపోవాలని కోరుకున్నాడు, చచ్చిపోవాలని కోరుకున్నాడు. ఆ స్వరచిత్రం ఏర్పాటు చేసి దేవుడు రాత్రి పుట్టించాను నాకు కూడా చచ్చిపోయింది అనుకొరికే ఇంత బాధపడుతున్నావయ్యా యోనా. ఇంత జనాభా ఉన్నటువంటి నినివే పట్టణం నాశనం అయిపోతూ ఉంటే నేను ఊరుకుంటాను. వాళ్ళ పాపులే కావచ్చు, దుర్మార్గులే కావచ్చు, అపరాధులు కావచ్చు, విగ్రహారాధులే కావచ్చు, అన్యాయస్తులు కావచ్చు, కానీ నేను వారికి విడుదల కలుగుచేవాడిని. నేను పాపకులు వచ్చానయ్యా నీతిమంతుల కోసం. ఈనాడు మందమైనటువంటి ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో ఉన్నటువంటి కుతంత్ర మాయలు, ఎన్నో ఉన్నటువంటి దురాలోచన చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతులు లేరు, కొన్ని దేవుడు వాడు అసలు లేడట. కారణం ఏంటి? దురాశలు మానవుల్లో ధనాశ పెరిగిపోయింది ఈ రోజున, నేత్రాశ పెరిగిపోయింది ఈ రోజున, జీవప గర్వం పెరిగిపోయింది ఈ రోజున. పాపంగా మనం ఇంకా జీవిస్తున్నాం. అందుచేతనే ఎన్నో బసంబుధవారాలు వస్తున్నాయి, వెంకటేశ్వర వస్తున్నాయి, మంచి శుక్రవారాలు వస్తున్నాయి, ఏష్ట పండుగ వస్తున్నాయి. కారణం ఏంటి? ఇంకా పుట్టినోడు పాపం చేస్తున్నారు, పెరుగునోడు పాపం చేస్తున్నారు. పాపానికి అంతుగా ఉండకపోతుంది. అందుచేత ఆయన క్షమించటానికి, మన్నించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనకు విడుదల కలుగు చేశాడు. మనం ప్రేమించి ఒక ఉన్నతమైన పరిస్థితికి మన అందరూ కూడా మన కుటుంబాలను మన మందిరాన్ని నిలబెట్టి ఆయన సహాయం చేయడం గొప్పది. అందుకని కీర్తనాకారులు వారి మళ్ళా ఎంతో ప్రార్థన చేశాం. మనం కష్ట దినాల్లో, లేని దినాల్లో, గడవని కాలంలో, పస్తున్న రోజుల్లో మనం ఏం చేశామండి? యెహోవాకు మొదలుపెట్టాం. 13వ వచనంలో కష్టకాలంలో యెహోవాకు మొదలుపెట్టి వారిని విడిపించాను. ఆయన మనం విడిపించింది. లోకము తట్టు చూడక ఆయన తట్టు చూడటానికి మన కొరకు త్యాగం చేయడానికి మళ్ళీ ఆయన ఇంటి దినాలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరొక సమయం ఆయన మనకు ఇస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరి ప్రియమైన సంగమా, మనము జీవితకాలం అంతా ఏది సాధించినా, ఏది కావాలని కోరుకున్నా, ఏది అనుభవించాలని మనం ఆశపడుతూ ముందు సాగుతూ ఉన్నా, లోకము తట్టు చూడక, సదాశ వైపు చూడక ప్రభు తట్టు మనము చూడవలసిన ఉన్నాం. మానవులు ఎవరి మానవులు ఎటువంటి ఇక్కడ దొరుకున్నారు? కామము, క్రోధము, మత్సరము, తర్వాత చూస్తుండే అమ్మా కామ, క్రోధ, మోహ, మధుమత్సరము. ఆ లైన్ మొన్న మర్చిపోయిన గత గుర్తొచ్చింది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంట? వెయ్యాలి, తీసేసుకోవాలి. నిజాయితీ కలిగించే క్రైస్తవులుగా మనం నిలబడాలి.
ఆ నిజానికి ప్రభు రాజ్యంలో మనము చేతులు కట్టుకొని నిలబడే రోజున బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు నమ్మకంగా జీవించావు, నమ్మకంగా పూజ చేసుకున్నావు, నమ్మకంగా గుడికి వచ్చావు, నమ్మకంగా ఆరాధించావు, నమ్మకంగా నీ కాళ్ళు కానీ సంపాదనలో దశపాఠం ఇచ్చావు, స్థుతించి కీర్తించి కొనియాడావు కనుక ఎడం పట్ల తగిలేదు. ఎక్కడికి వెళ్ళమంటాడేనా? కుడి ప్రక్కన కుడి ప్రక్కన కుడి ప్రక్కన ఆ గుంపులో మనం ఉన్నాం. నా తండ్రి చేత ఆశించబడిన వాళ్ళ రండి, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, నా తండ్రి సాధించబడిన వాళ్ళ పొంది ఎక్కడ గమనించేస్తాడు. ఏంటి అక్కడ నరకము అన్ని కాదు. కనుక దేవుడు జనాంగము కష్టకాలంలో ఉండగా ఆ ఇటుకలు కాల్చుతూ ఇటుకలుతో ఇల్లు కడుగుతూ ఉండగా, జీతం లేక కుళ్ళు లేక తిండి తిప్పలు లేక బాధపడుతుండగా మోషేను పిలిచి వారి కొరకు నాయకత్వం వహించి వారు నియోజించి విడుదల చేసి వారి ప్రేమకు పాత్ర చేశాడు దేవుడు. అలాగే రెండో పాఠం చూశాము. నేను రోగుల కొరకు వచ్చానయ్యా. ఏ రోగం ఇది? ఏ రోగం అండి? శారీరక రోగం కాదు ఇది. ఏ రోగం? ఆత్మీయ రోగము. భక్తులను చెప్పుకుంటూ దేవుడికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు ఎవరు? ఆత్మీయ రోగులు. శారీరక సంబంధమైన రోగం ఎప్పుడు వస్తామంటారు ఏమండి? ఈ గజ్జి, జ్వరద, తామర, జ్వరం, తలనొప్పి, విరోచనాలు, కడుపు నొప్పి అన్నీ మనకున్నాయి. ఏ శ్యామలా ఉన్నాయా లేవా? ఇప్పుడు వచ్చినా రాజేష్ ఇప్పుడు వచ్చినాయి. అవన్నీ కూడా నయం అవ్వటానికి, స్వస్థపరచబడటానికి మందులు ఉన్నాయి. కానీ ఆత్మీయ రోగం చూసారా? దాని రోజు ఆ పాప తీసివేయవాడు ఎవరు? నీ మనస్సాక్షి పైన ఉన్నటువంటి దేవుడు. ఆయనకి హృదయాన్ని సమర్పణ చేసుకుంటే ఏ రోగాలు రావు, మనకి ఏ ఇబ్బందులు రావు. వచ్చినా కూడా వాటి తీసివేసే దేవుడు మన దేవుడు. అలాంటి నమ్మకత్వాన్ని, అలాంటి విశ్వాసాన్ని మనం సంపాదించుకొని మన వరకు వచ్చాడు ఆయన. కనుక మన అపరాధములను తట్టుగా విడిచిపెట్టి, మన దురాలోచన విడిచిపెట్టి లోకంతో చూడక ప్రభుత్వం చూస్తూ ఆ ప్రేమకు మనం పాత్రలు కావాలి. ఆ ప్రేమతోటే మన జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకొని ఆ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి సంసిద్ధం కావాలి. ఈరోజు ఈ ఆదివారం మీ అందరికీ మనం చేస్తూ ఈ కొద్ది మాట్లాడుతూ నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాట్లాడుతున్నాను. దేవుడికి కాక ప్రార్థన